నాకు తెలుసు నేను నా లైఫ్లో ఎంతో సాధించగలను. కానీ నాకు తెలియంది ఏంటంటే ఎందుకు నేను నా లైఫ్లో స్టక్ అయిపోయాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు తెలుసు మీరు ఎంతో సాధించగలరని, కానీ మీ జీవితం ఒక్కచోటే స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది, కానీ దాని బదులుగా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఎక్కువ ఆలోచిస్తూ ప్రతి డెసిషన్ మీద డౌట్ పడుతూ టైం జారిపోతుందనే భయంతో మౌనంగా కంగారు పడుతూ ఉంటారు. మీరు లేజీ కాదు, మీరు అన్మోటివేటెడ్ కూడా కాదు, మీరు యాక్చువల్గా చాలా స్మార్ట్. కానీ మీరు మీకు తెలియకుండానే కొన్ని ట్రాప్స్లోకి జారిపోతున్నారు. స్మార్ట్ పీపుల్ ఎక్కువగా మైండ్లోనే బ్రతికేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఏదైనా స్టార్ట్ చేయకముందే అన్ని పాసిబుల్ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఇతరులు ఏమనుకుంటున్నారో అన్నది ముందే ఊహించేస్తారు. అలా జరగనివన్నీ జరిగాయేమో అని 1000 సార్లు ఊహించుకుంటారు. చివరికి ఏం చేయకపోవడమే మంచిదని ఆగిపోతారు. ఇది వర్క్ అవ్వదని బ్రెయిన్ ముందే చెప్పేస్తే ట్రై చేయడంలో ఏముంది అని వదిలేస్తారు. ఉదాహరణకి మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీ బ్రెయిన్ అది నీ వల్ల అవ్వదు, చాలా కష్టమని మిమ్మల్ని ఆపేస్తుంది. దీనినే అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. ఇంకో ట్రాప్ కూడా ఉంది. నేను దీనికన్నా ఎక్కువ చేయగలనని అనుకుంటారు. మన చుట్టూ చూస్తే మనకంటా తక్కువ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తున్నారు. అప్పుడు మనలో గిల్ట్, యాంగర్, షేమ్ అన్నీ వచ్చేస్తాయి. నేనంత స్మార్ట్ అయితే సక్సెస్ఫుల్ ఎందుకు కాదు? మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. కానీ నిజమేంటంటే స్మార్ట్గా ఉండడం మాత్రమే సక్సెస్కి గ్యారంటీ కాదు, ఎగ్జిక్యూషన్ కూడా ముఖ్యం. స్మార్ట్ పీపుల్ ఎప్పుడూ పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తారు. రైట్ మూమెంట్ వస్తే చేద్దామని ఆగిపోతూ ఉంటారు. కానీ లైఫ్ అన్నది ఎవరి కోసం ఆగదు, అది ముందుకు పోతూనే ఉంటుంది. స్మార్ట్ పీపుల్ ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అసలు నేను చేసే పని పర్పస్ ఏంటి? ఇది నిజంగానే మీనింగ్ఫుల్లేనా? నేను సరైన వర్క్ చేస్తున్నానా లేక టైం వృధా చేస్తున్నాను? దీనివల్ల ఏదైనా ప్రారంభించినా వెంటనే ఇంట్రెస్ట్ పోతుంది. ఒకవేళ వాళ్ళు చేసే పని మీనింగ్ఫుల్ అనిపించకపోతే వెంటనే వదిలేస్తారు. ఇలా పర్ఫెక్షనిజం వలలో వాళ్ళు చిక్కుకుపోతారు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడే స్మార్ట్ పీపుల్కి ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. యు ఆర్ వెరీ టాలెంటెడ్, యు ఆర్ జీనియస్ అని అందరూ చెప్తారు. అది ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. తర్వాత అది ఒక ప్రెషర్ అవుతుంది. ఫెయిల్ అయితే అది చిన్న మిస్టేక్ కాదు, ఐడెంటిటీ క్రైసిస్ అయిపోతుంది. అందుకే చాలా స్మార్ట్ పీపుల్ మొదలు పెట్టకుండానే ఆపేస్తారు. మరొక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చాలా పనులు చేయగలరు, కానీ ఏది ఫోకస్ చేయాలో అర్థం కాదు. ఇది చెయ్యాలా, అదా, లేక వేరే ఏదైనానా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఒకటి మొదలుపెట్టి ఇంకొకటి ట్రై చేసి ఆఖరికి ఏది కంప్లీట్ చేయరు. ఇది డిసిప్లైన్ ప్రాబ్లం కాదు, డెసిషన్ ఓవర్లోడ్. మనకి టూ మెనీ ఆప్షన్స్, టూ మెనీ ఇంట్రెస్ట్స్ అండ్ టూ మెనీ వాట్ ఇఫ్స్. ఇంకా నేను రాంగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటానేమో అన్న భయం వాళ్ళని ఎప్పుడూ ఆపేస్తుంది. స్మార్ట్ పీపుల్కి తెలుసు వాళ్ళు జీవితంలో స్టక్ అయ్యారని. వాళ్ళ ప్యాటర్న్స్ తెలుసు, సైకాలజీ, ఫిలాసఫీ అన్నీ అర్థమవుతాయి. కానీ ఆ అవేర్నెస్ ఉంటే సరిపోదు. నిజానికి మనం స్టక్ అయిపోయామని తెలిస్తే లైఫ్ ఇంకా హోప్లెస్గా మారుతుంది. నాకు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసు, కానీ ఆపలేకపోతున్నాను అనే స్థితికి వచ్చేస్తారు. అది చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ చాలామంది కొన్ని సంవత్సరాల పాటు అలానే చిక్కుకుపోతారు. అసలు దీని నుండి బయటపడే దారేంటి? నేను ఇవాల్టి నుండి ప్రొడక్టివ్గా ఉంటానని మనకి మనం చెప్పుకోవడం వల్ల లేదా ఎవరికైనా చెప్పడం వల్ల పని జరగదు. ముందు మన సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. యాక్సెప్ట్ చేయండి, అర్థం చేసుకోండి. మీ బ్రెయిన్ డీప్గా ఆలోచిస్తుంది, కానీ అది అన్నీ ఓవర్ కాంప్లికేటెడ్ కూడా చేస్తుంది. చిన్న చిన్న విషయాలని పెద్దదిగా చూపిస్తూ భయపెడుతూ ఉంటుంది. మీ బ్రెయిన్ మీకు చెప్పేవన్నీ నమ్మకండి, అవన్నీ బ్రెయిన్ ట్రాప్స్. క్లారిటీ అన్నది యాక్షన్ తర్వాత వస్తుంది, ముందు కాదు. మీరు చెయ్యాలనుకున్నది చిన్నగా మొదలుపెట్టాలి. మీరు వెళ్ళే దారి గజిబిజిగా ఉన్నా, మీకు భయం వేస్తున్నా, మీరు చెయ్యాలనుకున్నది స్టార్ట్ చేయాల్సిందే. పర్ఫెక్ట్ అవుట్కమ్స్ గురించి మర్చిపోండి. ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నం కూడా వద్దు. అది బోరింగ్గా అనిపించినా కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయండి. చిన్న చిన్న యాక్షన్స్ మూమెంటం క్రియేట్ చేస్తాయి. ఆ మూమెంటం మీ మైండ్నే మార్చేస్తుంది. మీరు అన్నీ ఫిగర్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. మీరు ధైర్యం చేసి ముందడుగు వేయండి చాలు. మనం స్మార్ట్గా ఉండడం అన్నది ఒక గిఫ్ట్, కానీ స్మార్ట్నెస్ ఒకటే ఉంటే సరిపోదు. ఆ గిఫ్ట్తో మీరు ఏం చేస్తున్నారో అన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మొదటి అడుగు వేయండి. ఎందుకంటే రాబోయే కాలం మీరు ప్రయత్నించాలనే ఆశతో ఎదురు చూస్తాం. నన్ను నమ్మండి, అది మీ ఫ్యూచర్ని చాలా అందంగా మారుస్తుంది. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ విత్ న్యూ వీడియో.